శ్రీ శివానందమధ్యమం రామానందవదీమహం వందే గురు పరంపరం వందే గురు పరంపరం. ఓం శ్రీ గురుభ్యో నమః. అసమానత, ద్వేషం, అసమానత అంటే ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఎందుకు పుడుతున్నాయి, ఎలా పుడుతున్నాయి? ఇవి పుట్టడానికి కారణము ఎక్కడి అంటే ఈ కారణాలకు మూలం మనం వెతికినట్లయితే మతాలలో లేదు, మనుషులలోనే ఉంది. మతము మనం స్థాపించుకునేది గనుక మనలోనే ఈ ద్వేషం అనేది ఉన్నది. కాబట్టి దీన్ని వెతికి దీన్ని నిర్మూలించడానికి మనము ప్రయత్నం చేయాలి. మన భారతదేశంలో 1,25,000 యోగ మార్గాలున్నాయి అని మనకు జగద్గురు శంకరాచార్యులు వారు స్పష్టంగా చెప్పారు. యోగ తారావళిలో కూడా వారు మాటల రూపంలోనే కాకుండా చేతుల రాతల రూపంలో కూడా వారు చక్కగా మనకు అందించారు. అసలు మతము అనేది మనసులో నుంచే కదా పుట్టింది. ఆ మనసు ఎక్కడున్నది? మనిషిలో ఉన్నది. ఆ మనసు మనిషికే ఉన్నది. మతము అంటే స్థాపనం, మనస్సు అంటే స్థాపనం. హిందూ అంటే చంద్రుడు. హిందూ మతము అంటే ఇదొక కూటమి కాదు, ఇదొక సనాతనమైనటువంటి ధర్మం. ఆ ధర్మంలోంచి పుట్టింది హిందూ మతము. హిందూ మతం అంటే హిందూ అంటే చంద్రుడు, మతం అంటే స్థాపనం. ఈ చంద్రుడు ఎవరు? ఆది పురుషుడైనటువంటి ఆ పరమేశ్వరుడు శిరస్సును ఎందుకు తగిలించుకున్నాడు? దానికి మనకు పూర్ణమైనటువంటి ఆ కారణాన్ని వెతికితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రుడు అంటే అపానవాయు, సూర్యుడంటే ప్రాణవాయువు. ఈ రెండు వాయువులు మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో ప్రతి నిమిషానికి 15 సార్లు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక కోతిని తీసుకున్నట్లయితే ఆ కోతికి నిమిషానికి 32 శ్వాసలు జరుగుతాయి. అలాగనే కుక్కను తీసుకున్నా కూడా ఆ 32 శ్వాసలు జరుగుతాయి. ఒక తాబేలును తీసుకున్నట్లయితే నిమిషానికి 4 శ్వాసలు జరుగుతాయి. అదే ఒక సర్పాన్ని తీసుకున్నట్లయితే నిమిషానికి 1 శ్వాసే తీసుకుంటుంది. అంటే శ్వాసకి ఈ మతానికి సంబంధం ఏముందని మీరు అనుకోవచ్చు. ఖచ్చితమైన సంబంధం ఉంది. ఏమిటా సంబంధం అంటే సాధకుడు నిమిషానికి ఈ 15 శ్వాసలు జరుగుతున్నటువంటి దానిని అతడు సాధనలో నిమిషానికి 2 శ్వాసలు మాత్రమే తీసుకుంటాడు. అప్పుడు
ఈ 15 శ్వాసలు జరుగుతుండేది తగ్గిపోయి అతనుకు మొట్టమొదట నిర్మలత్వం వస్తుంది, తర్వాత నిశ్చలత వస్తుంది, ఆ తర్వాత మనస్సు తన అదుపులో ఉంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ నిశ్చలతత్వం అనేది మనం పాటలు పాడితే రాదు, భజనలు చేస్తే రాదు, డ్యాన్సులు వేస్తే రాదు. ఒక చోట కూర్చుని తాను చేసేటువంటి పని ఏంటో గ్రహించి మొదట గురువు చెప్పినటువంటి విద్య ఏదైతే ఉన్నదో దానిని తనకు ఎక్కడ ప్రశాంతం అనిపిస్తే అక్కడ కూర్చుని అభ్యసిస్తే అతనికి ఆ ప్రశాంతత లభిస్తున్నది. మనకు మొట్టమొదటి నుండి సనాతన కాలం నుండి గురు పరంపరం, గురువు నుంచి వచ్చినటువంటి విద్య. ఇవాళ వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, భగవద్గీత కావచ్చు, అనేకమైన రామాయణ భారత పురాణ ఇతిహాసాలు కావచ్చు, ఏవైనా సరే ఇది అంతా పుస్తక జ్ఞానం. ఈ జ్ఞానమంతా కేవలం పుస్తక జ్ఞానం. మనకు పూర్వం పుస్తకాలు లేవు, మంచి మంచి బాల్ పెన్నులు లేవు, ఇలాంటివేవి మనకు అందుబాటులో లేవు, మనకు అనుకూలంగా లేవు. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? ఈ మధ్య కాలంలో వచ్చాయి. మరి అప్పుడేముంది? ఒక గురువు ఒక శిష్యుడికి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒడిలో నుంచి వజ్రాలు రాలితే వెనకాల ఉన్నవాడు వేరుకున్నట్లుగా ఆ గురువు చెప్పుకుని వెళ్ళిపోతున్న ప్రతి విషయాన్ని శిష్యుడు తన హృదయములో లిఖింప చేసుకునేవాడు. అలా చేయగా 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 కొంతకాలానికి గురు పరంపరలో వచ్చేటువంటివే ఈ ఉపనిషత్తులు, వేదాలు, రామాయణ భారత పురాణ ఇతిహాసాలు, ఇవన్నీ కూడా ఈ జ్ఞానం అంతా పుస్తక జ్ఞానమే. వాడు మస్తక జ్ఞానంతో సాధన ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొంది ఇదిగో ఇలా జరుగుతున్నది, ఈ సృష్టి ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా జరగబోతున్నది, మీరు ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా మెలగాలి అని వాళ్ళు మనకు ఈ మార్గాన్ని చూపించిపోయారు. కానీ మనం ఏం చేస్తున్నాం? నాదొక సంప్రదాయం, నీ దానికన్నా నాది ఇంకా పెద్ద సంప్రదాయం, దానికన్నా ఇంకా పెద్ద సంప్రదాయం నాది. ఇలాగా మనిషికి ఒక సంప్రదాయం ఏర్పడింది, మనిషికి ఒక మతం ఏర్పడింది, మనిషికి ఒక చిత్తం ఏర్పడింది. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. రమణమూర్తి గారు చెప్పినట్టు ఇదంతా హిందూ మతమే, హిందూ మతమే, హిందూ మతం, మేము హిందువులే, మేము హిందువులు, మేము హిందువులు అంటున్నాం. మనసేమో అనేక రకాల అడ్లు గోడలు వేస్తుంది. నీ మతము నీది, నా మతము నాది, నీ సంప్రదాయము నీది, నా సంప్రదాయము నాది అంటున్నాం. చివరికి వచ్చేసరికి అంతా ఒకటి అంటున్నాం. ఎక్కడ విమలలేకపోతున్నాం, ఎక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నాం, అంతా ఒకటిని మాటల రూపంలోనే చెబుతున్నాం. చేతల రూపంలోకి వచ్చేసరికి ఏమీ చేయకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నాం. ఇదంతా దేని చేత కలుగుతున్నది, దేని చేత జరుగుతున్నది అంటే మనము తెలుసుకున్నటువంటిది సరి అయింది కాక, మనము ఏదైతే తెలుసుకుంటున్నామో అది సరి అయినది కాకపోవడం వల్ల. ఇప్పుడు హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా, కనీసం ఏ సంప్రదాయకుడైనా సరే దేనికి భగవంతుడు కావాలి? తనకు దేవుడు ఎందుకు కావాలి? ఆ మతానికి దేవుడు ఎందుకు కావాలి? ఒక మఠాధిపతే కదా దేవుడు అంటున్నాం మనం.
ఆ దేవుడు ఈ మనిషికి ఎందుకు కావాలి? మోక్షం కావాలండి. మోక్షం కోసం అండి. నేను తిరుపతి వెళ్తున్నాను, లేదా కాశీ వెళ్తున్నాను, లేకపోతే కలకత్తా వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను నేను? దేవుడి కోసం, అంటే మోక్షం కోసం. మోక్షం ఎక్కడ ఉన్నది? చేతల్లో ఉన్నదా? తీర్థక్షేత్రాదుల్లో ఉన్నదా? మతాల్లో ఉన్నదా? మనసుల్లోనే ఉన్నది. మోక్షం అనేది మనసుల్లోనే ఉన్నది. భజ గోవిందం